విజయ్ కుమార్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. మనతోటి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. బొలిశెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, మా తమ్ముడు ఇప్పుడే విజయ్ కుమార్ మాట్లాడాడు, ప్రేక్షకులందరికీ, మీ యాజమాన్యానికి కూడా ఉదయపూర్వ నమస్కారం. సో గతంలో కూడా జనసేన అధినేత మీద రెక్కి నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయన భద్రత సంబంధించి జన సైనికులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అఫ్కోర్స్ ఆయనకు భద్రత ఉన్నప్పటికీ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు ఆయన అలర్ట్గా ఉండాలి అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది శ్రీనివాస్ గారు. వాళ్ళ భారతదేశ చరిత్రలో ఒక్క సీటు కూడా నెగ్గకుండా 2019లో 2024కి 151 సీట్లు వచ్చిన ఒక పార్టీని దింపడంలో కానీ, భారతదేశంలో మూడోసారి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ స్థాపనలో కానీ కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గుర్తింపు దేశవ్యాప్తంగా వచ్చిందన్న అతిశయం లేదు. అలాంటప్పుడు యాక్చువల్గా ఎవరి కోసం అయితే మన రాష్ట్ర మన ప్లానింగ్ కానీ లేకపోతే మన ప్రభుత్వాలు కానీ పతనమైనయో, అలాంటప్పుడు జనరల్ గా ఏమి లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడినప్పుడు, ఏమి లేనప్పుడు ఆంధ్రాలోకి వస్తే మేము అడ్డుకుంటాం, మీ సంగతి చూస్తా ఉన్నారు. మరి విశాఖపట్నంలో 3 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఏమి లేనప్పుడు ఇవాళ ఒక ప్రభుత్వాన్ని కింద దింపడం చెప్పి ఒక ప్రభుత్వాన్ని, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు అవ్వాలనే ఆలోచనతో 100 మెట్లు దిగి మరి 2 పార్టీలు తెలుగుదేశాన్ని బీజేపీని కలపడంలో కీలక పాత్ర వహించి మూడోసారి మరి బీజేపీ ప్రభుత్వాన్ని మరి నిలబెట్టినందుకు మరి వారు వ్యతిరేక ప్రభుత్వం అయినా అయ్యుండొచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు వ్యతిరేకవాదులైనా అయ్యుండొచ్చు. మరి అదే విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది బాధతో ఇలాంటి ఆలోచన చేయొచ్చేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను సార్. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ ఇలాంటి హెచ్చరిక మనకు వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఆయన్ని మరింత భద్రత పెంచి ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి మేమందరూ కూడా పూర్తిగా ఎప్పుడు కూడా మేము ఆయన కలవాలనుకున్నప్పుడు ఎప్పుడో కనపడుతాం తప్ప వెళ్ళిపోయి మీదడిపోయి ఫోటోలు దిగాలనే ఆలోచన మాకు ఎవరికి జనరల్ గా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం కలవాలన్నప్పుడు కలుస్తాం, అది పర్సనల్ గా 2 minutes 3 minutes మన అవసరాన్ని బట్టి మాట్లాడడం వచ్చేది తప్ప మీదడిపోయే పరిస్థితి మా నాయకులు చాలా మంది తెలుసు. కాకపోతే జన సైనికులు అవకాశం ఉండదు కాబట్టి పాపం వాళ్ళందరూ మాకు ఫోటోలు కావాలి, మాకు సెకండ్ ఇవ్వాలి, లేకపోతే మేము పక్కన నిలబడి ఉండాలనే ఆలోచన ఉండొచ్చు. ఆ నిమిత్తం ఏదన్నా తొడతొక్కుడుగా ఉండొచ్చు తప్ప ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది యాక్చువల్గా కంట్రోల్ చేయలేం. కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. మీరు చూసారు కొన్ని సభల్లో, వారాయి సభల్లో బ్లేడ్లతో కోసిన సందర్భం కానీ ఇవన్నీ కూడా మనకు ముందు హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా మన జాగ్రత్తలు తీసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడానికి మేము సైతం అంటే మేమందరూ కూడా పాత్రదారులుగా ఉంటాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆయనకి అధికారం లేనప్పుడు మేము పార్టీతో పాటు ఆయనతో పాటు కలిసి అడుగులేసిన సందర్భం అందరికీ తెలుసు. ఈ రోజు ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత ఏం జరిగినా చూస్తా ఊరుకోవడానికి ఎలాంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఖండిస్తాం. మీ వల్ల కాదు సుమా, అయినప్పుడు కూడా మేమంటే ఏంటో కూడా చూపిస్తానని చెప్పి మరీ చేసాం. ఈ రాష్ట్రంలో మేము మంచిదనంగానే ప్రజల్లో ఉంటాం. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఆయన మీకు చేసిన సందేశాలు మీకు తెలుసు. మన శత్రుత్వం ఎవరితోనూ లేదు, మన వాళ్ళ విధానాల శత్రుత్వం, వాళ్ళ లంచగొండల శత్రుత్వం, వాళ్ళ దోపిడి శత్రుత్వం తప్ప మనకి ఎలాంటి శత్రుత్వం లేదు. మీరు కూడా ఎవరి మీద దాడులు చేయొద్దు, మీరు కూడా ఎవరి మీద కూడా ఎలాంటి మాట తోలడం కానీ అలాంటివి చేయకండి. మనం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు మనకు పెట్టిన బాధ్యత నిర్వర్తించండి తప్ప ఎక్కడా కూడా ఎవరిని శత్రువులుగా చూడొద్దు. వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ సింపథైజర్ల మీద కానీ ఎలాంటి దాడులు, మాటల దాడులు. మరి అదే మరి గత ప్రభుత్వాల్లో చూశారు, భౌతిక దాడులు తెగబడ్డారు. మరి మానసికంగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వేధించిన సందర్భం, ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా ఎంత వరస్ట్ గా మాట్లాడితే వాళ్ళందరూ భుజం తట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బోర్లగడ్డ అనిల్ లాంటి ఒక లుచ్చా లోఫర్ గాడు కానీ మరి లేకపోతే ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి పౌరుషంలో ఏ వ్యక్తి అయినా స్పందించాడు. కానీ ఇవాళ ఆయనకున్న సమయం ఏంటంటే
మనం రెచ్చగొడుతూ ఉన్నారు. కాబట్టి మనం దాడులు దిగితే మన జనం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మనకు రౌడీలుగా ముద్రేసే ప్రయత్నం చేస్తానని కనిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి దానికి తగ్గట్టుగానే అనుగుణంగా ఈ రోజు ఆయన అడుగులు పడుతున్నాయి. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అయినప్పుడు కూడా ఆయనకి అండగా మేమంతా ఉంటాం. మేము మా అండ సరిపోదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఆయనకి సరైన భద్రత కల్పించమని చెప్పి మేము ప్రాధాయపడుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ. ఒక అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నట్లుంది పవన్ కళ్యాణ్ గారికి, అవునా? ఉందండి, ఉండొచ్చు. అది సరిపోదు కదా. ఇప్పుడు ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కారులో తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అవ్వక ముందు ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండగా బయటకు వచ్చే సందర్భం మీరు చూసారా? చుట్టూ పరదాలు, చెట్లు కొట్టేయాలా, ఆ ప్రాంతంలో చెట్లు ఉండకూడదు, ఇలాంటివన్నీ చేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు. ప్రజల్లో ఫ్రీగానే తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి అయినా లేకపోతే కాకపోయినా ఆయన అదే బాణి కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి థ్రెట్ లేకుండానే, ఇప్పుడు ఆయనకి మరి ఎలాంటి థ్రెట్ ఉందో మనకు తెలియదు. కానీ మరి ఆయన తీసుకున్న జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఏమీ లేని దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హెలికాప్టర్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ, మీ పచ్చ డేరాలు కట్టిన సందర్భంలో డేరాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు మనం చూసిన అన్ని చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే బాధ్యతతో మరి ఇప్పుడు అందరం ముందు నిఘా వర్గాలు తెలియజేసినప్పుడు మరి మనం కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి మేము డిమాండ్ చేస్తాం. స్పీకర్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే ఒక హెచ్చరిక వచ్చింది మాట వాస్తవం కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రజలతో నిర్మించబడిన ప్రభుత్వం కాబట్టి మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా అత్యంత ప్రజాదరణ వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలని మరిన్ని కుటుంబాలని, రైతు కుటుంబాలను కానీ సామాన్యులు కానీ ఆదుకునే విధంగా ఆయన అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు అన్ని మతాలను సమానంగా గౌరవించి ప్రేమించే వ్యక్తికి ఎవరు థ్రెటన్ చేస్తారు అని అనుకోవచ్చు? మీకు ఒకటే చెప్పాను సార్, ఒక ప్రభుత్వం మేమే రాజులు పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం అని ముందుగా అనౌన్స్ చేసుకున్న వ్యక్తులు ఎంత బాధపడతారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా ఉండొచ్చు. లేదు నరేంద్ర మోడీ గారు రాకూడదు, రాకపోతే దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేయొచ్చు, మరి ఇతర దేశాలను ఇవాళ గడగల్లాడించినటువంటి ప్రభుత్వాన్ని సరిహద్దుల్లో కానీ ఎక్కడైనా భారతదేశం అంటే మన వైపు కూడా కళ్ళెత్తి చూడకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. కాబట్టి అలాంటి దుష్టశక్తులు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సపోర్ట్ గా ఉన్నాడు, ప్రజాదరణ నాయకుడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే రాబోయే రోజుల్లో మనకు అధికారం కల్లా అనే ఉద్దేశంతో కూడా అలాంటి ప్రయత్నం చేయొచ్చేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. కానీ ఇది ఎలాంటి ప్రయత్నం అనేది మాకు కూడా తెలీదు. మరి రాబోయే రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తాయో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏం చెప్పుద్దో, లేకపోతే ఇప్పుడు నిఘా వర్గాలు ఏం చెప్తే కూడా మనం వేచి చూడాలి. బ్రహ్మనాయుడు గారు లేనిది మనం మరింత పెద్దదిగా చేసి జనాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ భయభ్రాంతులు చేయకూడదు. కాబట్టి తెలియదు ఎక్కువగా మనం ఎగ్జాక్టేట్ చేసి మనం మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి మరి అది అలాంటి జరగనివ్వం. ప్రభుత్వంలో మేము ఉన్నాం. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నాయకులను కాపాడుకునే బాధ్యత నాతో పాటుగా మా ఎమ్మెల్యేలు అందరికీ, ఎవరైతే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో అందరూ కూడా బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇది, జనసేన కాదు. కూటమి ప్రభుత్వంలో కూటమి బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఆయనకి జెడ్ టైప్ కేటగిరీ భద్రతనే డిమాండ్ చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రైట్ ఎమ్మెల్యే గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.